సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం దృష్ట్యా హైదరాబాద్ జల్పల్లిలోని ఆయన నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయట్లేదన్న మంచు మనోజ్ తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమని మీడియాకు వెల్లడించారు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ అడిగినా వారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం భార్య మౌనికతో కలిసి ఇంట్లో నుంచి మంచు మనోజ్ వెళ్లిపోయారు. ఆస్తి కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా ఏంటంటే పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అడుగుండి దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు బయటకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు.